హలో అండి, అందరికీ నమస్కారం. ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు సంబంధించి ఆల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటన్న దాని గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో మొత్తం పూర్తి వరకు అయితే చూడండి, అప్పుడు మాత్రం అర్థం అవడం అయితే జరుగుతుంది. మీకు వీడియో నచ్చి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే ఈ కంటెంట్ అందరికీ చేరుతుంది. ప్లస్ ఎవరైనా ఎగ్జామ్ మిస్ అవ్వకుండా అందరూ కూడా ఎగ్జామ్స్ అయితే రాయడానికి అయితే అవకాశం ఉండడం అని చెప్పేసి చెప్పడం అది జరుగుతుంది. ఏదో మా చిన్న ప్రయత్నం కాబట్టి మీరు కూడా ఆ ప్రయత్నంలో ఇంకో తోడేస్తే ఇంకో ప్రయత్నం అవుతుంది. సో ముందుగా అయితే వెబ్సైట్ లోకి అయితే వెళ్దామండి. వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అడగడం అయితే జరుగుతుంది. సో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ డబ్ల్యూ స్టార్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అంటే మన డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అయితే ఇవ్వండి. అంటే క్యాప్చ్ అయితే ఇచ్చిన తర్వాత లాగిన్ అయితే చేస్తే మనకి డైరెక్ట్ ఆల్ టికెట్ పేజ్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. అక్కడ ఈ కాల్ లెటర్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయితే ఇలా అవడం అయితే జరుగుతుంది. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ సెక్షన్ సెల్టర్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో ఏంటంటే మన రోల్ నెంబర్ అండ్ మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ స్టూడెంట్ నేమ్ అండ్ ఆధార్ కార్డు ఎస్ఆర్ అడుగుతుంది. ఆధార్ కార్డు ఇచ్చి ఉంటే ఎస్ఆర్ అని చెప్పేసి వస్తుంది. అంటే రైట్ సైడ్ లో ఫోటో సంతకం నాది రాలేదు సార్ అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అయిన ఆ మీద నాకు బోర్డు మంది డౌట్లు పెడుతున్నారు. సో ఆ సంతకం అయితే మీది కాదండి, అక్కడ చైర్మన్ ది, ఆ రైల్వే బోర్డుకి సంబంధించిన మీకు ఆల్ టికెట్ రిలీజ్ చేసిన చైర్మన్ సైన్ అది. సో ఎవరు భయపడవలసిన పని అయితే లేదు. అండ్ వచ్చేసి మనకి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి రాజీవ్ గాంధీ కాలేజ్ లోదర్గిరి అయితే రావడం అయితే జరిగింది. సో రాజమండ్రిలో ఎవరికైనా ఎగ్జామ్ సెంటర్ వస్తే మ్యాక్సిమం రాజీవ్ గాంధీ అయితే కాలేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 12వ తారీఖు అయితే రావడం అయితే జరిగింది. 7 days ముందే మీకు అయితే ఆల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. షిఫ్ట్ 1 మార్నింగ్ 7:30 కానించి ఈ ఎగ్జామ్ అయితే తెలుగులో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీకు ఎవరికైనా లొకేషన్ తెలియకపోతే మీకు అక్కడ గూగుల్ మ్యాప్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఆ గూగుల్ మ్యాప్ ద్వారా కూడా మీరు అయితే ఎగ్జామ్ సెంటర్ కి అయితే రీచ్ అవ్వచ్చు. అంటే సెకండ్ పేజ్ లో కూడా సేమ్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ వచ్చేసి కొంచెం మ్యాటర్ అయితే రాయాల్సి వస్తుంది. ఆ మ్యాటర్ ఏంటంటే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత స్క్రీన్ రికార్డ్ మీద కనబడడం అయితే జరుగుతుంది. సో మోస్ట్ ఏంటంటే మీరు కంపల్సరీగా ఒక పాస్పోర్ట్ ఫోటో అండ్ ఆ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఏదైనా ఐడి ప్రూఫ్ లో చిన్న డేట్ కానీ నేమ్ కానీ ఏమైనా డిఫరెన్స్ ఉంటే మిమ్మల్ని అయితే లోపలికి అయితే అలౌ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంత సింపుల్ గా వెళ్తే అంత బెటర్ ఎగ్జామ్ కి, లేదనుకుంటే మీరు అయితే ప్రాబ్లమ్స్ అయితే పడతారు. మాక్సిమం పెన్ కానీ పేపర్ కూడా పట్టుకెళ్ళకూడదు. అన్ని కూడా వాళ్ళకైతే మీకు అన్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్ లో. సో మీరు ఏమైనా మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏమైనా పట్టుకెళ్తే మీకు అక్కడ చిన్న లాకర్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మనీకి. సో మీరు దాని ద్వారా కూడా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో అండ్ వచ్చేసి రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, స్లిప్పర్స్ కానీ